మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచ్చ యతయః సంసితవ్రతాః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు మోక్షాన్ని పొందాలంటే ఆచరించాల్సినటువంటి వివిధ రకాల యజ్ఞాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ద్రవ్యయజ్ఞాః, సంపాదించినటువంటి ధనాన్ని దాన ధర్మాది సద్విషయములందు వినియోగించుటే యజ్ఞముగా కలవారు. తపోయజ్ఞాః, తపస్సునే యజ్ఞముగా కలవారు. యోగయజ్ఞాః, పతంజలి అష్టాంగ మార్గం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ అష్టాంగ యోగ ఆచరణే యజ్ఞముగా ఆచరించేవారు. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచ్చ, వేదాధ్యయనము, వేదాలయందు పఠించినటువంటి అభ్యసించినటువంటి విధానాలను ఆచరించటమే యజ్ఞముగా కలవారు. యతయః సంసితవ్రతాః, ఈ యజ్ఞాలను నిర్వహించే వారందరూ కూడా ప్రయత్నశీలురు, దృఢవ్రతులు అయి ఒప్పుచున్నారు. ద్రవ్యయజ్ఞాః, ద్రవ్యయజ్ఞం, ద్రవ్యము అంటే ధనం. ధనం కేవలం మనం ఆనందించటం, మనం అనుభవించటం కోసమే కాదంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధనాన్ని సత్పాత్రులకు దానం చేయటం, దాన ధర్మాలకు వినియోగించటం ఒక యజ్ఞంగా తెలియజేస్తున్నాడు. మానవుడు మోక్షం పొందాలంటే ఇన్ని రకాల యజ్ఞాలు చేయాలనా? అన్ని యజ్ఞాలు అందరూ చేయాలని కాదు. లోకో భిన్న రుచి, వారి వారి స్వభావాన్ని అనుసరించి, వారి వారి అర్హతను అనుసరించి వారికి తగిన యజ్ఞాన్ని వారు నిర్వర్తించవచ్చు. అందరము ధనవంతులమై ఉండం. ధనవంతులైన వారికి ధనాన్ని ఏ విధంగా వినియోగించాలో పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. సద్విషయాలకు, సత్పాత్రులకు, దాన ధర్మాలకు ధనాన్ని వినియోగించటం యజ్ఞం. తపోయజ్ఞం, వ్రతాల ద్వారా, ఉపవాసాల ద్వారా దేహాన్ని, ఇంద్రియాలను నిగ్రహించి తపింపజేసి క్రమంగా స్వాధీనపరుచుకోవటం, ఇది తపోయజ్ఞం. ఇలాంటి తపస్సును ఎంతోమంది మన పూర్వులు, తమ తపస్సంటే కూడా త్యాగమే, వారి యొక్క జీవితాన్ని ఆ పరమాత్మ పైన ఏకాగ్రతతో నిరంతరం ఈ యొక్క దేహము, ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి చేయటం అంటే అది ఒక గొప్ప త్యాగం. అలాంటి తపోధనులు, త్యాగమూర్తులకు నిలయం ఈ భారతదేశం. యోగయజ్ఞం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ యొక్క పతంజలి చెప్పినటువంటి అష్టాంగ మార్గాన్ని మానవుడు తన జీవితంలో ఆచరించినప్పుడు, యోగం అనేది ఒక జీవన మార్గంగా ఆచరించగలిగినప్పుడు అది ఒక యజ్ఞం. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం. స్వాధ్యాయము అంటే వేద అధ్యయనము, శాస్త్ర పఠనము. ఈ మట్టిపై పుట్టి, ఈ నేలపై గాలిని పీల్చి భారతీయులమై జీవిస్తున్నందుకు మనం గర్వపడటమే కాదు, మనం చేయాల్సిన పని మన వేదాల్ని, సద్గ్రంథాల్ని పఠించటం, అందులో ఉన్నటువంటి విషయాలని మన జీవితంలో
అనుష్ఠించటం. ఇవాళ సమాజంలో చాలా లోపిస్తున్నటువంటిది ఈ స్వాధ్యయనం. ఒకానొకప్పుడు ప్రతి ఇంటి యందు కూడా పుస్తకాల అర, హోమ్ లైబ్రరీ, పుస్తకాలు ఉండేటివి. ఇవాళ ఎంత ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా పుస్తకాలకు కొంత ధనాన్ని వెచ్చిద్దామని కానీ, పుస్తక పఠనం చేద్దామని కానీ, పిల్లల చేత పుస్తకాలు చదివిద్దామనే తపన కానీ లుప్తమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టే ఇవాల్టి సమాజంలో మనం ఈ అవినీతిని, హింసని, అనైతికతని చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మన గ్రంథాలైనటువంటి వేదాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, ఈ ఇతిహాసాల్ని, ఈ సద్గ్రంథాలని పఠించి భారతదేశ ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని మన పిల్లలకు తెలియజేసినప్పుడే భారతీయులుగా వారు గర్విస్తారు. అసలు ఈ దేశంలో మనం మానవులుగా పుట్టడం భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. అయితే చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేక ఈ మట్టిని వదిలి ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. ఈ దేశంలో పుట్టడమే మనం చేసుకున్న గొప్ప అదృష్టం. ఇది తపోభూమి, గొప్ప గొప్ప మహర్షులు తపస్సు చేసిన నేల, దేవతలు నడయాడినటువంటి నేల, వేదాల్ని, ఇతిహాసాల్ని అందించినటువంటి నేల. సత్యం వద ధర్మం చర, సత్యం మాట్లాడండి, ధర్మాన్ని ఆచరించండి అని ప్రపంచానికి వివేకాన్ని, విజ్ఞానాన్ని పంచినటువంటి నేల ఈ భారతదేశం. ఈ సమున్నత వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపైన ఉంది. మనం చేయాల్సిందల్లా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయటం, ఆ భగవంతుని నామస్మరణ చేసి ధన్యవాదాలు తెలియజేయటం, కుటుంబంలోని భార్యా బిడ్డలతో కలిసి రోజుకు కొంత సమయమైన ధ్యానం, భగవన్నామ స్మరణకు కేటాయించటం. ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడతామో, ధర్మాచరణం కలిగి ఉంటామో, అహింసో పరమో ధర్మ, అహింసని మన నిత్య జీవితంలో ఆచరించగలుగుతామో, ఎప్పుడైతే భారతీయుల మూలస్తంభమైనటువంటి త్యాగం అనే గుణాన్ని మనకు శివచక్రవర్తి, రంతిదేవుడు ఇలాంటి వాళ్ళంతా గొప్ప త్యాగమూర్తులు నడయాడిన నేల ఇది. అలాంటి త్యాగ గుణాన్ని మనం అలవర్చుకున్న నాడు అమృతమయమైనటువంటి ఈ భారతదేశ సమున్నత వారసత్వానికి మనం అర్హత కలిగిన వాళ్ళమవుతాం. అయితే విదేశాలకు వెళ్ళవద్దనట్లేదు, చాలామంది వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ మన సంస్కృతిని వ్యాపింపజేస్తున్నారు. విదేశంలో ఉండి కూడా స్వదేశాన్ని గురించి వాళ్ళ మనసుల్లో భావిస్తూ ఉన్నారు. ఈ స్వదేశం కోసం వారి సంపదను ఖర్చు పెడుతూ ఉన్నారు. అలాంటి వారిని ఎప్పుడూ వేణోళ్ళ పోడాల్సిందే. అలా కాకుండా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో నీరు త్రాగి, ఈ దేశంలో గాలి పీల్చి, ఈ నేలలో పండిన పంట తింటూ ఈ దేశాన్ని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారే, ఈ దేశం పైన గౌరవం లేకుండా ఉన్నారే, అలాంటి వారి గురించి మనం ఆలోచించాలి. వీరు నిజమైన దేశద్రోహులు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అంటామే. ఏ తల్లైనా తన కడుపున నవమాసాలు మోసి కన్న తర్వాత ఇంకొక తల్లి యొక్క సౌందర్యం గురించో, ఇంకొక తల్లి యొక్క ధరించిన వస్త్రాల గురించో ఆమె గొప్పగా ఉందంటే ఆ తల్లి ఎంత క్షోభను అనుభవిస్తుంది. ఆమె దగ్గర ఐశ్వర్యమైన వస్త్రాలు లేకపోవచ్చు, గొప్ప రూప లావణ్యాలు లేకపోవచ్చు, కానీ కన్నతల్లి హృదయంలో కొండంత ప్రేమ ఉంటుంది. భారతదేశ వారసత్వాన్ని మనం తెలుసుకోలేక,
భారతదేశ ఔన్నత్యాన్ని మనం గ్రహించలేక ఈ దేశాన్ని మనం తెగడారటం అనేది క్షమించరాని నేరం. భారతదేశంలో పుట్టడం వరం. ఈ దేశంలో పుట్టినందుకు గాను గర్వంగా తలెత్తుకొని తిరగాలి. ఈ దేశాన్ని, ఈ దేశ ఔన్నత్యాన్ని మొదట మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఆచరించినప్పుడు ఎవరో మారాలని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మారదాం. ఎప్పుడైతే మనం మారతామో, మన జీవితంలో ఆ గ్రహింపు వస్తుందో, మన భావనలో, మన ప్రవర్తనలో, మన నడకలో, మన నడతలో ఆ విశిష్టత తొంగి చూస్తుంది. ఇదే 10 మందికి దారి చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వారి వారి సంస్కారాన్ని అనుసరించి, అభిరుచిని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి ఈ విభిన్నమైనటువంటి ఈ వ్రతాలను, వివిధ రకాల యజ్ఞాలను ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు చిత్తశుద్ధిని బడసి కట్టకడకు పరమాత్మను చేరుకుంటాము. కాబట్టి ఈ యజ్ఞాలను ఆచరించే వారందరూ యతులు అంటే ప్రయత్నశీలురు. మోక్షము కొరకు, భగవత్ సాక్షాత్కారము కొరకు యత్నించు వారందరూ యతులే. మరి సంసిత వ్రతాహ, అలాంటి వారందరూ కూడా దృఢమైనటువంటి వ్రతాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులే. ఇలాంటి యజ్ఞాలను మనకు తోచిన విధంగా మనం ఆచరించి ఆ పరమాత్మని పొందడానికి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం. ధ్రువుడు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ఉన్నాడు. సర్వేశా కల్పాంత సమయంబునందు ఈ అఖిల ప్రపంచంబునాహరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంకతలమున బౌవళించి యోగ నిద్రారతి నుండి నాభి సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖునమర బుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మ్రొక్కెదన్ అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరిముకుంద. సర్వేశ్వర, భవ్య చారిత్ర, కమలదళ నయన, శాశ్వత శుభాకార, లక్ష్మీ విహార, హరి ముకుంద గోవింద, నీవు కల్పాంత వేళ ఈ బ్రహ్మాండాన్ని నీలో విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పం మీద శయనించి యోగ నిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి నుండి పుట్టిన బంగారు తామర పువ్వులో నుండి చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మస్వరూపానికి నిశ్చల మనస్కుడనై నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తచ్చత్.